సోషల్ మీడియా కిడ్నాప్లు అనాలేమో. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా మీకు ఆ దేశంలో ఉద్యోగాలు ఉన్నాయి, ఈ దేశంలో ఉద్యోగాలు ఉన్నాయని పెడుతున్నారు. దాంతో అప్లై చేసుకుంటున్నారు. చేసుకున్నప్పుడు అతి తక్కువ ఖర్చుతో విదేశాల్లో ఉద్యోగం అన్నప్పుడు ఎవరైనా ఓకే కదా. మామూలుగా 2 లక్షలు 5 లక్షలు ఇచ్చి మరి దుబాయ్, అరబ్ కంట్రీస్లో పాచి పనులకు వెళ్ళినటువంటిప్పుడు చదువుకున్నటువంటి వాళ్ళు 2 లక్షలకే చైనా దగ్గర ఉద్యోగం వస్తే, మలేషియా దగ్గర ఉద్యోగం వస్తుందంటే ఎవరు వద్దంటారు? ప్లస్ కాగితాలు వస్తున్నాయి. ఆ కాగితాలు పుచ్చుకుని వెళ్ళాక ఏం జరుగుతుందో ఒక 5 లక్షల నుంచి 10 లక్షల దాకా కలెక్ట్ చేస్తున్నటువంటి వాళ్ళు ఇక్కడ టికెట్ రేట్లకే 1,00,000 2 లక్షలు అయిపోతాయి. ప్లస్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది, వాళ్ళని ఫస్ట్ అక్కడ ఆ దేశంలో ఉంచి కాస్త రిలాక్స్డ్గా 10 రోజులు ఉంచి ఎంజాయ్ చేయనిచ్చి ఆ తర్వాత కాంబోడియా పట్టుకుపోతున్నారు. అసాంఘిక శక్తులు ఉండే దేశాలకు పట్టుకుపోతున్నారు. అక్కడి నుంచి ఏం చేస్తున్నారు, వాళ్ళని తిండి పెట్టకుండా మార్చి ఓ రకంగా మహిళల్ని వ్యభిచారానికి ఒప్పించడం కోసం నాడు అనుసరించే పద్ధతి ఏదైతే ఉందో, మహిళలకి తిండి లేకుండా ఒంటి మీద బట్టలన్నీ తీసేసి అట్లాగే అందరు ఎదురుగుండా నుంచోబెట్టి చివరికి వాళ్ళని వ్యభిచారం చేస్తానని ఒప్పుకునేదాకా చేసి ఆ తర్వాతన వాళ్ళని ఆ వృత్తిలోకి దించేటటువంటి దారుణాలు ఎట్లున్నాయో అట్లాగే ఇవాళ మగవాళ్ళ పరిస్థితి అయింది. అక్కడ వాళ్ళని తీవ్రంగా హింసించి చివరికి సైబర్ క్రైమ్స్ చేయడానికి ఒప్పించడం. ఎందుకంటే వీళ్ళందరూ చదువుకున్నాళ్ళు. వీళ్ళే ఇప్పుడు ఈ సైబర్ క్రైమ్స్ మన చేత నీకు బ్యాంకులో మన చేత ఓటీపీలు చెప్పించి డబ్బులు తెప్పించడం, ఇట్లాగా రోజుకి వీళ్ళకి ఎంత టార్గెట్ ఇస్తున్నారు. ఆ టార్గెట్ క్లియర్ చేస్తే అక్కడ అమ్మాయిలతో ఎంజాయ్ చేసే అవకాశం లేదా మందు కొట్టే అవకాశం. టార్గెట్ క్లియర్ చేయకపోతే హింసించడం. అంటే ఇదొక మానవ అక్రమ రవాణాల మగవాళ్ళ అక్రమ రవాణా అన్నమాట ఇది. ఇప్పుడు ఇది సైబర్ క్రైమ్ కిందకే పెట్టాలా లేదా మహిళల అక్రమ రవాణా తరహాలో ఇది కూడా చూడాలా అన్నటువంటి ఓ సరికొత్త చర్చకి తావిచ్చింది.